హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి గొప్ప అవకాశం. తెలుగు వారికి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్, నో ఎగ్జామ్, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీరైతే సెలెక్ట్ అయిపోతారు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. గొప్ప అగ్రికల్చర్ ఆఫీస్ లో అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి జాబ్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. కాబట్టి పూర్తిగా నోటిఫికేషన్ ఇప్పుడు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ని వినండి, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సంతోష్ నగర్, సైదాబాద్, పిఓ, హైదరాబాద్ 500059 హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ ఐకార్ రీసెర్చ్ సెంటర్లో అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. పొజిషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 ఆర్ ప్రపోజ్ టు బి ఫిల్డ్ బై ద ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో. యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ అడ్మిన్ 1, 3 నెంబర్స్. ఈ యొక్క 3 పొజిషన్లు అయితే ఉన్నాయి. YPA 1 3 అండ్ YPA 2 దీనికి 2, మొత్తం 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విత్ మినిమం 55 మార్క్స్తో ఉండాలి. డిజైరబుల్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. ఓకే, ఇది కొంతమంది తెలియక ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు మంచి బెస్ట్ ఉంటుంది, చూసి వెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇది యంగ్ ప్రొఫెషనల్ 1 అడ్మిన్ 2లో ఎసెన్షియల్ డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ విత్ మినిమం 60% మార్క్స్తోనైతే ఉండాలి. ఇది మెయిన్గా చూసుకోండి. అండ్ రిజల్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ MBA ఫైనాన్స్ ఉంటే అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. సో MBA ఫైనాన్స్ ఖచ్చితంగా చేసిన వాళ్ళు వస్తారు కాబట్టి మీరు వాళ్ళ కాంపిటేటివ్ ఉంటారు. సో కాబట్టి MBA ఫైనాన్స్ చేసి ఉన్న వాళ్ళు కూడా బెటరు, వెళ్ళండి. ఓకేనా, అనవసరంగా ఏదో థంబ్నెయిల్స్లలో చూసి కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. థంబ్నెయిల్స్లో చూసి ఇదంతా దాచిపెట్టి కేవలం ఈ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏమీ లేకుండా చూపించకుండా ఇచ్చేస్తున్నారు. దయచేసి అలా మీరు మిస్గైడ్ అవ్వకండి. పూర్తి నోటిఫికేషన్ చదవండి. చదివిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీరు సగం నాలెడ్జ్తో ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వడం కష్టమవుతుంది. టోటల్గా తెలుసుకోవాలి, సబ్జెక్ట్ మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అప్లికేషన్ చేసుకోవాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ఒక ఎగ్జాంపుల్, యుద్ధానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతివ్యూహాలు తెలుసుకున్న తర్వాతనే మనం వెళ్ళాలి. సో మంత్లీ కన్సల్టేషన్ వచ్చేసి 30,000 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన డేట్ వచ్చేసి మీకు 23/4/2026 థర్స్డే రోజు అయితే మీకు ఇంటర్వ్యూ ఉంది. ఆ రోజు ఎక్కడ ఉంటుంది అంటే ఐకేర్ CRIDS సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. హైదరాబాద్ ఈ సెంటర్కి వెళ్తేనే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఇచ్చారు, మినిమం 21 years, మ్యాక్సిమం వచ్చేసి 45 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అదే రోజు మీకు ఇంటర్వ్యూ చేసి అదే రోజు మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలనేది కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి, వెంటనే మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మరిన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మాకు కూడా సహాయపడినట్టు ఉంటారు. మేము కూడా ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మాకు కూడా ఎనర్జీ బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఎలాగైనా చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. బీ ప్రిపేర్డ్. అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అండ్ నోటిఫికేషన్ కూడా మీకు PDF పెడతాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఫిల్ చేసి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా, TAD అలాంటిది ఏమీ వర్తించదు. కాబట్టి చూసి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.